స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ ఎమ్మెల్యే జనాన్ని మోసం చేయడమే కాదు, ఈ ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తాడు. అందుకు సాక్ష్యమే మన బ్రహ్మనాయుడు అన్న. ఎందుకంటే చూడండి, ఒకసారి తిరిగేసి చూడండి అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న ఈ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు, ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న చెప్పాడు. బ్రహ్మనాయుడు అన్నదే నేను మోసం చేశాడు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే. అదో మాట చెప్పాలని, కామన్ మ్యాన్ కాదు, ఇట్లాంటి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యేలని కూడా మోసం చేసేటువంటి అట్లుంది ఆ పరిస్థితి. ఎందుకంటే ఈయన ఓడిపించాడు, నేను ఏది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అదేది. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దీపంలో ఉంటాడు వాడికి, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికి ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్లా. ఇక్కడ నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, మీ ఆశీస్సులతో, మీ అందరూ చిలుకూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరుకుంటుందన్నా చెప్పండి. ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా ఉండదా చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లైనా, ఎమర్జెన్సీలైనా, డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి. ఆ ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ ని ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తా ఉంటే, ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళా నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి, ఎందుకంటే పక్కన వాగు, బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ ని, నూతన హాస్పిటల్ ని 30 పడకలు దాన్ని 100 పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూపి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి. 100 ఏళ్ళు ఉంటుంది ఈ హాస్పిటల్, చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది, ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్విప్మెంట్ చూసి, అమ్మా నువ్వు మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా ఇప్పించు, బాగుంది, దీన్ని చూస్తుంటే గవర్నమెంట్ అని మాకే అనిపించట్లేదు, మేము ఇన్ని రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామని కొంతమంది ఆహ్వానించినటువంటి డాక్టర్స్ ప్రశంసించారు. ఆ రోజున మేము, కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నారు, వచ్చి అందరూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి చాలా చక్కగా ఒక పండగ వాతావరణంలో హాస్పిటల్ ప్రారంభిస్తే ఏం మాట్లాడతారు. ఆ రోజు నేను అది నిర్మాణం చేసి చక్కగా రన్ అయ్యేలాగా అన్ని ఫెసిలిటీస్ ని, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశాను. అప్పుడే నేను అవతలికి కొంచెం చూసి, ఆ పక్కన వాగుంది, ఏదో వర్షము లేకపోతే విపరీతమైన ఏదన్నా అవుతే ఆ వాగు ప్రభావం వల్ల, ఆ వర్షము, ఆ నీళ్ల ప్రభావం వల్ల ఏదన్నా నీరు గనక ఈ హాస్పిటల్ వైపు వస్తే ఆ హాస్పిటల్ బిల్డింగ్ కి ఇబ్బంది అవుద్ది, అక్కడ ఏమన్నా ఇబ్బంది పడతామని చెప్పి దీనికి ఒక పెద్ద రీటైనింగ్ వాల్ కట్టాలని భావించి, దేవుడి దయ వల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి చేతిలో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని మా అధికారులతో ఎంబటే ఎస్టిమేట్ వేసి 10 కోట్లు దానికి బిల్డింగ్, ఆ వాల్ కి నేను శాంక్షన్ చేయించి జీవో తెచ్చి దాదాపు 10% పైగా కూడా పనులు కంప్లీట్ అయ్యాయి. పనులు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కళ్లే బతకాలి, వాళ్ళే బతకాలి, ఇంతే, ఇంకెవడు ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు. ఏదో రూపాయి వచ్చుద్దనేగా చేసుకుంటారు వ్యాపారం. వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి.
రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి, ఈయన చెప్పిన వాళ్ళు చేయాలి. ఇంకోటి చేశాడంటే అంతే సంగతి, చదువుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ప్రతిదీ ఈయన కనసైగల్లో నడవాలి, ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి. ఇతనికంటూ పెట్టుకున్నాడు. ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి, ఆయన కుటుంబం బతకడానికి ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన. ఇక ఏమన్నా ఎవరన్నా పోయి పని అడిగాడంటే, నీ పోడన్నా వెళ్ళి ఓ పని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాడు? అబ్బే వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమ్మా, అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్ లో కూర్చోబెట్టి కట్టేద్దాము, మిగతా ఏం అడిగినా కూడా చెవులు వినబడే ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు నాకు పోవట్లేదంటే ఎవరు కూడా ఏదో కొంతమంది ఆయన కళ్ళలో పడ్డానికి ఏదో మాట్లాడుతూ పదవో వచ్చే పని ఏదైనా చూపిస్తారని చెప్తే ఇది తప్పితే ఇంకా ఉన్నాం. మరి చూద్దాం. ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ జనంలోంచి మేము వింటున్నాయి. మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్ని 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 ఖచ్చితంగా ఇవన్నీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే, మీరు ఏం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి. మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు, కానీ జనమే మాట్లాడుకుంటున్నారు కాబట్టి జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా. ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు, ఇటు మీద బిజీగా ఉన్నారు. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారీ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన అయ్యేది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అదే కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీకి, వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామైనటువంటి వాళ్ళే వెళ్లి ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము. రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా. ఏ విధంగా అక్రమ మైనింగ్, అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తా ఉన్నారు. మా దాకొద్దు, మీ భాగస్వాములే మీరు చేస్తున్న అవినీతిని బయటపెట్టింది. కాబట్టి ఎంత పీక్స్ కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. ఇక రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు. రేషన్ మాఫియా రోజుకు ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో. రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తా ఉన్నారు. ఇంకా గుట్కా దంద గురించి చెప్పేదే లేదు. ఒక ప్యాకెట్ అయితే ఎప్పుడు లేదు. అన్నా నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను, మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకెట్ నడిచిందా? ఎక్కడన్నా నిన్నారా? ఎక్కడన్నా ఆడవాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఏడుస్తున్నారు. ఈ రోజు ఏ విధంగా ప్యాకెట్ మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తా ఉన్నారు. ఈ రోజు జరగనిదేమీ లేదు, నడవనిదేమీ లేదు. ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనుసైగలో నడుస్తా ఉంది. ఇక ఒక్కడే బతకాలి, అతని మనుషులే బతకాలి. ఏదైనా ఎందుకు ఈ మాట అంటున్నంటే దానికి కూడా చెప్తానన్నా. ఊరికే అంటాం మనకు కూడా ఉండదు. రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్ లో ఓ చోట ఫ్లెక్సీలు ఇచ్చామన్నా. సరే రాత్రి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సీలు ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు. అతన్ని బెదిరించి అక్కడి దాకా అవుద్ది. ఆ నెక్స్ట్ ఈ సీఐ గారు తీసుకొస్తాడు. ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టాడు. వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి. ఇక మిగతా ఫ్లెక్స్ షాప్ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు. టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు, కొట్టొద్దు, ఇవ్వద్దు, అసలుకి తీసుకోవద్దు, తీసుకుంటే మీ షాపు ఇక అంతే, మీ షాప్ ఉండదు ఇక అని. రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు. నేను తప్పు మాట్లాడితే తీయమనండి, సీసీటీవీ ఫుటేజ్ తీయమనండి పోలీస్ స్టేషన్ లో, టౌన్ స్టేషన్ లో. పొగాకు రైతులు ఏ రోజున రోడ్ ఎక్కారా? జగనన్న హయాంలో ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి. అసలు వాళ్ళకి ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయమని.
రైతుల ఆత్మహత్య జరిగినాయి మన నియోజకవర్గంలో. కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు. ఎందుకంటే అవన్నీ మంచి పనులు, అవి జనానికి మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ ఆలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవరి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు. అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, రానున్నది జగనన్న ప్రభుత్వం. ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. కొంత అనుకున్నారు, జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నాను, రేపు నేను అధికారంలోకి వస్తే, రేపు జగనన్న అధికారంలోకి వస్తే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం. రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలచే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం. ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట, కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతో పాటు వైరల్ ఫీవర్ వచ్చింది. మరి ఐస్ కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఆ పిల్లలు కూడా వచ్చింది, అట్లా వచ్చింది. దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా. దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు. దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే. అట్లా ఉన్నారు. అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి, నేనంటే నాకు అర్థం కాదు. నేనన్నా భయం, ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం, ర్యాలీ పెట్టుకుంటే భయం, ఎంఆర్ఓ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం, రజనమ్మ బయటకు వచ్చినా భయం, కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే. అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం. తిరుగుతాను ఖచ్చితంగా. మీరెన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా. నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యేకి. నువ్వు వాగినంత మాత్రాన ఈ జనానికి తెలియదు అనుకోకు. నీ నోరట్ట వాళ్ళు పనిచేస్తుంది, ఏం చేస్తాము పాపం. నీ నోరట్ట తిరుగుతుంది, ఏం చేస్తాము. ఎందుకు మాట్లాడాలి నీ గురించి, అది నీకు నిర్విఘ్నతకు వదిలేయాలి. కానీ నా నిజాయితీయే బలం. నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అని, నీది నిలువునా అవినీతి నీకు తెలుసు. నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు. నేను కాదు, రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం. అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏం చెప్తామో నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేని. ఆ కృష్ణబాబు గారు, ఆయన అప్పుడే సెక్రటరీ, ఆయన కూడా ఉన్నారు. ఆయనే అడగండి. అదే చైతన్య ఆయనే 10 కోట్లతోని మేము మాట్లాడుకునే ఆ రిటైనింగ్ వాల్ శాంక్షన్ కి 10 కోట్లతో శాంక్షన్ తెచ్చి 10% పనులు చేయించాము. మళ్ళీ కాంట్రాక్టర్ ని కూడా మార్చాలి కదా ఆయనకి. మళ్ళీ ఆయనకి ఏదో ఉంటది కదా. సో కాబట్టి నువ్వు ఏదో డేట్ మార్చి ఇంకో కొత్త కాగితం తెచ్చి నేను తెచ్చా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయమాకండి. జనానికి అన్ని తెలుసు, అర్థం ఉండే మాటలు మాట్లాడండి అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. తెలియకపోతే చెప్పండి. ఇట్లా ఉన్నాయి అంటే ఆయన ఏ స్టేజ్కి దిగజారాడో చూద్దాం. చాలా ఉన్నాయన్న మనం మాట్లాడాలంటే. ఇక ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే, ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్
ఈ గణపాటి పత్తిపాటి ఈయన మాట్లాడతాడు. సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి మధ్యకాలం చూస్తా ఉన్నాం. అతనికి దాన్ని ఏమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా. ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా మరి? ఆయన అట్ట ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది. మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసింది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాస్ 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరి రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు 650 మంది రైతులుంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కి ఈ రోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడి పడి ఎన్నిసార్లు తిరిగాము, ఎన్ని రివ్యూలు పెట్టాము, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము. ఇవన్నీ చేసి వెంటబడి రాత్రి బగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబడి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకలూరుపేట బైపాస్. మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఎన్నికల కోడ్ వచ్చింది, ఓపెన్ చేయ తవుల. ఇక హైవేస్ వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒక రోజు ప్రారంభించారు. చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము, బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం. ఇక్కడ నుంచి నెల్లూరు పోయే వాళ్ళు, ఒంగోలు పోయే వాళ్ళు, కడప దాకా పోయే వాళ్ళు, చెన్నై పోయే వాళ్ళు కూడా చాలా మంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, నువ్వు టౌన్ లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్ లో అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్ గా ఉందని చెప్పి అంటా ఉంటారు. బాగా చేయించావని అంటా ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తా ఉన్నారు, నాకు పేపర్ ఏదో చూపిస్తా ఉన్నారు, ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను. నా మరిది మీద పెట్టావు, జర్నీలో ఉంటాడు నా మరిది, ఆయన మీద పెట్టాడు. ఇంకో మరిది గోపి మీద పెట్టి 4 రోజులు జైల్లో వేశావు. నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు. అయినా నీలాగా 4 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు నేను. ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసినా 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు? మీ నాయకులు అడగండి చెప్తారు. పారిపోయింది ఎవరన్నా? కాన్స్టిట్యూన్సీలు వదిలేసి పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా. మేము నిలబడతాం, మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం, మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం మేము, భయపడం మేము. పెట్టుకో, ఇంకెన్ని పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే నుండి చూస్తాం, తేలుస్తాం, మేము కూడా నిలబడతాం.
మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.